అంటే నా ఫోన్ నా చేతిలో ఉండి నీ చేతిలో ఫోన్ అంటే నువ్వు నేను మాట్లాడుకోవచ్చు. నీ ఫోన్లో సిగ్నల్ నా ఫోన్లో సిగ్నల్, నీ ఫోన్లో బ్యాలెన్స్ నా ఫోన్లో బ్యాలెన్స్, ఇద్దరు మాట్లాడుకోవచ్చు. ఎవరైనా ఆపగలరా? బ్యాలెన్స్ అయిపోతే ప్రాబ్లం, బ్యాటరీ అయిపోతే ప్రాబ్లం, సిగ్నల్ లేకపోతే ప్రాబ్లం. నీవు దేవుడు కూడా అదే రీతిగా ప్రార్థన అనేది ఒక కనెక్షన్. నువ్వు దేవుడు మాట్లాడుకోవడానికి ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో ఎవడు ఆపలేడు. జ్ఞాపకం చేసుకో, ఒక పాపి ప్రార్థన కూడా ఏ దెయ్యం ఆపలేదు దేవుడి సన్నిధిలో చేరుతాం, తెలుసా? అందుకని ఎంత పాపైనా యేసయ్యా నా పాపాలు క్షమించంటే క్షమాపణ ఉంది అక్కడ. వాయుమండలు ఎన్నో మధ్యలో ఉండొచ్చు, ఎన్నో వాయుమండలు చుట్టూ ఉంటూ ఉండొచ్చు, కానీ నీ ప్రార్థన పైకి వెళ్తానికి ఆపడానికి వాటికి హక్కు లేదు. బైబిల్లో తెలియజేయబడుతుంది ఒక రీతిగా కొన్ని ప్రార్థనలు ఆపబడతానికి అవకాశం. ఒక భర్త భార్యతో సరిగా లేకుండా, ఐక్యత లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు ఆ ప్రార్థన నేను వినను, లక్ష్యం చేయను. అంటే దేవునికి వినబడదని కాదు, ఐ విల్ నాట్ ఆన్సర్ దోస్ ప్రేయర్స్, విచ్ మీన్స్ టు సే ఎవ్రీథింగ్ ఈస్ హర్డ్ బై గాడ్ ఈస్ గోయింగ్ టు హిమ్. ప్రార్థన అంటేనే దేవుడి దగ్గరికి వెళ్తాడు. ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం మీరు సవాల్ తీసుకోవాలంటే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, దేవుడితో మాట్లాడండి. దేవుడితో మాట్లాడమని చెప్తాను, ఇంకా దాని గురించి ఏం అడగట్లేదు.